कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् महागणपतये नमः। गणानाम् त्वा गणपतिगुं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्म ప్రియుడు లోకసంచారి అయినటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చారు. భూలోకములో పూర్వజన్మ కర్మఫలము వలన పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకము అయినటువంటి వైకుంఠము చేరుకున్నారు. దేవర్షి అయిన నారద మహర్షి శ్రీహరిని చూసి,
ఓ జగద్రక్ష, భూలోకములో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి? అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు ప్రభూ అని అడుగగా దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్పారు. నారదముని, నీవు లోకహితార్థమై చక్కని విషయము అడిగావు. అందుకు గల ఒక వ్రతము ఉన్నది. అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు ఇహలోకములో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని తెలపడం జరిగినది. అప్పుడు సౌనకాది మహామునులు సూత మహామునితో, స్వామి, ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడము వలన ఎటువంటి ఫలితము కలుగుతుంది? దాన్ని ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా? అంతా వివరముగా తెలియచేయండి అని ప్రార్థించగా అప్పుడు సూతమహాముని ఇలా చెప్పసాగారు. శ్రీహరి నారదమునీంద్రుడితో చెప్పిన వ్రత విధానము మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెప్పసాగారు. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను, సంతానాన్ని పొందుతారు. అన్నింటా విజయము కలుగుతుంది. ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో కానీ, మాఘమాసములో కానీ, కార్తీక మాసములో కానీ, ఏకాదశి, పూర్ణిమ మొదలైన శుభతిథులలో కానీ, రవి సంక్రమణ రోజు కానీ ఆచరించాలి. కష్టాలు సంభవించినప్పుడు దారిద్ర్యముతో బాధపడుతున్నవారు ఈ వ్రతము చేయటం మంచిది. ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాధికాలు పూర్తి అయిన తరువాత భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో, దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ స్వామి, నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో ధ్యానము చేసుకొని నమస్కరించుకోవాలి. ఈ విధముగా సంకల్పము చెప్పుకున్న తరువాత మధ్యాహ్న సమయములో కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ స్నానము చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజాస్థలములో గోమయముతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశం పెట్టుకోవాలి. ఆ కలశము వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, మట్టితో కానీ చేసుకోవాలి. తరువాత ఆసనముపై మళ్ళీ ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. విగ్రహాన్ని ఒక కర్షము బంగారముతో కానీ, అర్ధకర్షము బంగారంతో కానీ, లేదా పావు కర్షము బంగారంతో అయినా చేయించి పంచము ఋతుములతో అభిషేకించి మంటపములో ఉంచాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరునిని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలైన నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆదిదేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను కలశానికి ఉత్తరములో మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించాలి. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిక్కులలో ప్రతిష్ఠించుకొని పూజించాలి. తరువాత సత్యనారాయణ స్వామి కలశము మీద పూజించాలి. 4 వర్ణముల వారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించాలి. బ్రాహ్మణులు పౌరాణికంగానూ వైదికంగానూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే ఈ వ్రతము ఆచరించాలి. చివరికి సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతము చేసేవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకువచ్చి చేసుకుంటే చాలా మంచిది. అరటిపండ్లు, ఆవు పాలు, గోధుమ రవ్వ, అది లేకపోతే బియ్యము నూక, చక్కెర లేదా బెల్లము ఇవన్నీ సమానముగా కలుపుకొని ప్రసాదము తయారు చేసి స్వామివారికి నివేదన చెయ్యాలి. ఈ విధముగా నైవేద్యము నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనము చెయ్యాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాలను జరిపించాలి. ఇది భూలోకములో కలియుగములో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి
అత్యంత సులభమైన మార్గము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ 2వ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూత మహర్షి. పూర్వము కాశీనగరములో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడముతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలను అనుభవించడము చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపములో ఆ పేద బ్రాహ్మణుడి ఎదురుగా నిలబడి, ఓ బ్రాహ్మణ, నీవు వేద పండితుడవై ఉండి కూడా ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు అని అడిగాడు. అంతా ఆ బ్రాహ్మణుడు, ప్రభూ, నేను అత్యంత దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాలను అనుభవిస్తున్నాను అని బదులు చెప్పాడు. శ్రీహరి అప్పుడు, బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్యదేవుడిని సేవించినట్లయితే నీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధానాన్ని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అంతర్ధానమైపోయాడు. వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఆ రోజు రాత్రి ఉత్సాహముతో నిద్రపట్టక చెరువులో గడిపి మరుసటి రోజు ప్రాతకాలములో లేచి నిత్యకృత్యాలను నెరవేర్చుకొని ఆ రోజు తప్పకుండా వ్రతము ఆచరించాలి అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకొని భిక్షాటనకు బయలుదేరాడు. ఆ రోజున బ్రాహ్మణుడికి ఏ రోజూ రానంత ద్రవ్యము వచ్చింది. అతను తన బంధువులను పిలిచి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించాడు. వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసములో కూడా విడువకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలను పొందడమే కాకుండా సకల పాపాల నుండి విముక్తుడై అంత్యములో మోక్షాన్ని పొందాడు. ఈ వ్రతము ఆచరించిన వారు సకల దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుని అనుసరించి ఎవరు ఈ వ్రతము చేశారో సవివరముగా తెలుపండి అని మునులు కోరగా సూత మహర్షి ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలములో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతము ఆచరిస్తూ ఉండేవాడు. భక్తి శ్రద్ధలతో బంధువులు సర్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథను వింటూ ఉండేవారు. ఆ సమయములో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అమితమైన ఆకలి దప్పులతో ఉన్నా కూడా బ్రాహ్మణుడు చేస్తున్నది అంతా చూసి, ఓ మహాత్మా, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏమిటి ఫలితము? దయతో ఈ వ్రతమును సవివరముగా తెలపండి అని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము ఆచరించిన సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని తెలిపాడు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ
అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేడైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పరికాలలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పరికాలలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ ఈ రోజు అఖిల పద్మశాలి సమాజం భవనంలో అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో అక్షర తృతీయ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం ఏమేమి కార్యక్రమం జరిగినాయో కొంచెం వివరించండి. జయ మార్కండేయ. నేడు అఖిల పద్మశాలి సమాజ్ హాల్ లోపట అఖిల పద్మశాలి సమాజ్ ఆధ్వర్యం లోపట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము కథ ఉండే అందరూ సమాజ బాంధవులు చేసేసారు, శ్రవణం చేసేసారు. మన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యనారాయణ స్వామి ఈ రోజు అక్షయ తృతీయ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాం. ఆ వ్రతం ఎందుకంటే అందరికీ మంచిగా సుఖ సమృద్ధి మరియు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాము. సో భగవంతుడు మనకు అతి ఆశీర్వాదం ఇస్తాడు అని అందరూ ఈ రోజు మనకు చేసేసి దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసేసుకొని ఆశీర్వాదాలు తీసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అని అదే విధంగా ఈ రోజు మన అఖిల పద్మశాలి సమాజ్ యొక్క మెంబర్షిప్ చివరి తారీఖు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసేసి మన మెంబర్షిప్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ అఖిల పద్మశాలి సమాజ బాంధవులందరికీ మరియు భివండి ప్రజలందరికీ బలరాం సార్ తరపు నుంచి అఖిల పద్మశాలి సమాజ్ కోశాధికారి బలరాం సార్ తరపు నుంచి శుభాకాంక్షలు, అక్షయ తృతీయ శుభాకాంక్షలు మరియు సత్యనారాయణ పూజ స్వామి యొక్క ఆశీర్వాదం కూడా పొందాలని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు అక్షయ తృతీయ పద్మశాలి కుల బాంధవులకు అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు అఖిల పద్మశాలి సమాజ హాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సంపూర్ణమైంది. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ స్వామి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా మన కుల బాంధవులందరూ వచ్చి సత్యనారాయణ స్వామి